హలో ఎవ్రీవన్. ఈ రోజున 75 తాళ్ళూరులోని శ్రీ అంకమ్మ తల్లి పోలేరమ్మ తల్లి తిరునాళ్ళు ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి పూజా కార్యక్రమాలు, దర్శనం, తీర్థ ప్రసాద వినియోగం, ప్రభబండి, గ్రామోత్సవ కార్యక్రమం వంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాలలో గ్రామ దేవతలకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు అందుకునే దేవతల్లో పోలేరమ్మ తల్లి, అంకమ్మ తల్లి ముఖ్యమైన వారు. అసలు పోలేరమ్మ తల్లి ఎవరు, అంకమ్మ తల్లి ఎవరు, వీరి చరిత్ర ఏమిటి, ఈ ఇద్దరు దేవతల మధ్య సంబంధం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. తెలుగు రాష్ట్రాలలో గ్రామ రోగాలు, అంటువ్యాధులు, ప్రకృతి వైపర్యాలు నుంచి కాపాడే గ్రామ దేవతలుగా పోలేరమ్మ తల్లిగా భావిస్తారు. పొలిమేర అనే పదం నుంచి పోలేరమ్మ అనే పేరు వచ్చింది అని చెబుతారు. గ్రామ సరిహద్దుల్లో ఉండి గ్రామ ప్రజలను కాపాడే శక్తిగా ఆమెను ఆరాధిస్తారు. పోలేరమ్మ తల్లికి ప్రతి సంవత్సరం జాతర నిర్వహిస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు. గ్రామ ప్రజలు తమ కుటుంబాల క్షేమం, పంటల అభివృద్ధి, ఆరోగ్యం కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు. అంకమ్మ తల్లి కూడా తెలుగు ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన గ్రామ దేవత. ఎలాగంటే పార్వతీదేవి అవతారంగా అంకమ్మ తల్లిని భక్తులు నమ్ముతారు. దుష్టశక్తులు సంహరించి భక్తులను రక్షించే ఉగ్రరూపిణిగా ఆమెను కొలుస్తారు. చాలా ప్రాంతాల్లో పోలేరమ్మ, అంకమ్మ, పైడి తల్లి వంటి గ్రామ దేవతలను ఆదిశక్తి అమ్మవారి విభిన్న రూపాలుగా భావిస్తారు. అందుకే కొన్ని గ్రామాలలో పోలేరమ్మ తల్లి, అంకమ్మ తల్లి ఒకే శక్తి వేరు రూపాలని స్థానికులు చెబుతున్నారు. ఈ దేవతల గురించి పురాణాల్లో స్పష్టమైన ప్రస్తావనలు తక్కువగా ఉన్నప్పటికీ శతాబ్దాలుగా జానపద సాంప్రదాయాలలో వీరి మహిమలు తరతరాలుగా ప్రచారంలో ఉన్నాయి. గ్రామీణ సంస్కృతి, భక్తి సాంప్రదాయాలలో వీరికి ప్రత్యేక స్థానం ఉన్నది. ఇలా పోలేరమ్మ తల్లి, అంకమ్మ తల్లి తెలుగు ప్రజల విశ్వాసాల్లో ఎంత ముఖ్యమైన గ్రామ దేవతలు. గ్రామ ప్రజల రక్షణ కోసం వెలిచిన ఆదిశక్తి రూపాలుగా వీరు భక్తులు నమ్ముతారు. మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. జై అంకమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి అని కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.